పుష్ప ట్రైలర్ వస్తుంది కదా, ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అన్న ఎక్స్పెక్టేషన్ ఏం లేవన్న. ఒక మెగా అభిమానిగా నేను కూడా చూడాలని వెయిటింగ్ లో ఉన్నాను. సో పుష్ప టైలర్ కాదు, పుష్ప సినిమా బాగానే ఆడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకోటి అల్లు అర్జున్ గారు కొంచెం ఆ టెక్కు అనే ఆ మాటలు వర్డ్స్ అనేది తగ్గించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా కానీ సో ఫ్యామిలీ ఫ్యామిలీ, సో మాటలన్నీ కొంచెం తగ్గించుకోవాలి. ఇంకోటి ఏంటంటే పుష్ప 2 అనే సినిమా బ్లాక్ బస్టర్ కావాలని బాగానే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా డిఎస్పీని తీసేయడం వెనుక కారణాలు ఏంటి? ఏ డిఎస్పీ అన్నా అదే నో కామెంట్స్ అన్న. అంటే తీయడం కరెక్టే అంటారా? జగన్ గారికి సపోర్ట్ బాగా చేస్తున్నాడు అతను, తీసేస్తాడు. తీసేయడం కరెక్టే అంటే తప్పనా? ఆయన ఏంటంటే గవర్నమెంట్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ను ఎదిరియకూడదు. ఎవరైనా కానీ గవర్నమెంట్ ఫాలో అవుతున్నప్పుడు అతను ఆ గవర్నమెంట్ను ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి. అధికారులు చెప్పినట్టు వినకపోతే ఏమవుతుంది? ట్రాన్స్ఫర్లు ట్రాన్స్పోర్టేషన్లు అవుతాయి అంతే. సో సినిమా అయితే సూపర్ బాగుంటుంది. యా సినిమా మన పుష్ప 2 పుష్ప ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఫేమస్ అయింది. అక్కడ ఎందుకు ఫేమస్ అయిందంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యేవారు. ఆ పాటలకు కానీ చూపే బంగారమాయనే అనే పాటను చాలా ఫేమస్గా తీసుకున్నారు. సో ఇంకోటి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది అక్కడ. మన టాలీవుడ్లో అంతంత మాత్రమే ఆడింది, పెద్ద హిట్ ఏం కాదు. నార్త్ ఇండియాలో అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ బాగానే ఆడింది. సో ఇది హిట్లో అవుతుంది. సో వెయిటింగ్ చేసేది ఎవరంటే ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. సో టాలీవుడ్లో అయితే తక్కువ, మెగా అభిమానులు అయితే అసలు అవసరమే లేదన్నట్టుగా ఉన్నారు.